హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ బ్లాగ్స్ తెలుగు. ఈ రోజు అయితే ఒక చిన్న కెమెరా అయితే మీ ముందు తీసుకొచ్చిన వైఫై కెమెరా. ఇది CP+ మోడల్ నెంబర్ వచ్చేసి CP-E25A. ఈ కెమెరా దాదాపు అందరూ చిన్నగా ఆఫీస్ వాళ్ళు చిన్న ఆఫీస్ ఓపెన్ చేస్తే, చిన్న చిన్న రూమ్స్ ఆఫీస్ వాళ్ళ షాప్స్ ఓపెన్ చేస్తే పెట్టుకుంటారు. వైఫై ఉంటే కనెక్షన్ పెట్టేసుకోవచ్చు. దీనికి ఇందులో ఒక చిన్న మెమరీ కార్డ్ వేసుకుంటే సరిపోతుంది. ఎట్లా మీ వాళ్ళ షాప్లో వైఫై ఉంటుంది కాబట్టి దీనికి కనెక్ట్ చేసుకుంటున్నారు. కాకపోతే దీంతో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిదంటే, ఆల్మోస్ట్ అంటే ఈ మోడల్ అని చెప్తలేను, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డైరెక్ట్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లం అంటే నెట్వర్క్ ఎర్రర్ అండ్ మెమరీ కార్డ్ ఎర్రర్, ఈ రెండు ఎర్రర్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆన్లైన్లో కొంటే దాన్ని రీప్లేస్ చేయరాదు, సర్వీసు చేయరాదు. అలాంటప్పుడు మ్యాక్సిమం అయితే ఒక టెక్నీషియన్ వరకు కొనుక్కోండి, టెక్నీషియన్ దగ్గరనే కొనుక్కోండి మ్యాక్సిమం అయితే. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిందంటే టెక్నీషియన్ సర్వీస్ సెంటర్ పంపిస్తాడు. కానీ ఆన్లైన్లో మాత్రం ఈ కెమెరా దాదాపు ఒక 10 కెమెరాస్ దాకా నాకు ఇదే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నెట్వర్క్ ఎర్రర్ అండ్ మెమరీ కార్డ్ ఎర్రర్, ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం నీకు తెలిసినంత వరకు ఒక 100-200 ఎట్లా టెక్నీషియన్ కంపల్సరీ ప్రాఫిట్ లేనిది చేయడు కాబట్టి అతని దగ్గర కొనుక్కొని ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో కొనుక్కుంటే ఏమవుతుందంటే కొంచెం ఈ ప్రాబ్లం అనేది ప్రైస్ మాత్రం తక్కువ ఉంటుంది. కాకపోతే ఎర్రర్స్ వస్తున్నాయి. మీ అదృష్టం వల్లకి ఎర్రర్ వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయలేరు కదా. ఇవి ఒక 1 మంత్ తర్వాత వచ్చింది ఎర్రర్. కొన్ని స్పాట్లోనే వస్తలేవు, కొన్ని స్పాట్లో వస్తున్నాయి ఎర్రర్స్, కొన్ని స్పాట్లో వస్తలేవు ఎర్రర్స్. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఏం చేయలేరు, మీరు దగ్గర పెట్టుకుని తప్ప పెట్టుకొని 2000-3000 పెట్టి కొనుక్కునే బదులు ఇప్పుడు ఆన్లైన్లో కొంటే ఏమవుతుందంటే, ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, ఒక DVR తీసుకుంటాడు కస్టమర్, 4 ఛానల్ DVR తీసుకున్నాడు, 4 కెమెరా కనెక్ట్ చేసేది కోరట్లలో తీసుకుంటే, అతను ఏం చేసిండంటే అది కొన్ని రోజుల వరకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే అది కస్టమర్ వచ్చేసి సర్వీస్ సెంటర్ కాల్ చేసిండు. కాల్ చేస్తే అది మనకు సర్వీస్ సెంటర్ నుంచి మనకు కాల్ వచ్చింది. నేను ఇక కొరట్లో వెళ్ళి DVRని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ పంపించిన. హైదరాబాద్ సర్వీస్ సెంటర్ పంపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మన స్టేట్ కాదు, వేరే స్టేట్, మీరు సర్వీస్ చేయమంటున్నారు. అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం కొన్ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మ్యాక్సిమం టెక్నీషియన్ వరకైతే తీసుకోండి. ఎందుకంటే టెక్నీషియన్ అనేది లోకల్లో తీసుకుంటాడు. ఎందుకంటే అది ఏం ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ స్పాట్లో మీకు సర్వీస్ అనేది వస్తుంది కాబట్టి టెక్నీషియన్ ప్రిఫర్ చేయండి. అందుకని ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా. ఇది కూడా నేను లోకల్లో తీసుకున్నా, హైదరాబాద్ లోకల్లో తీసుకున్నా. మ్యాక్సిమం ఇది ఇంతవరకు ఒక 2 కెమెరాలు ఫిట్ చేసిన. ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ లేవు. ఆన్లైన్లో మాత్రం తీసుకోలేదు. ఇది మనకు Type-C పోర్ట్తో వచ్చింది. మనకి ఇక్కడ Type-C పెట్టేసినాను. పెట్టిన తర్వాత మనకు రొటేట్ అవుతుంది. ఇక్కడ రీసెట్ బటన్ ఉంది కదా, ఆ రీసెట్ బటన్ ఒక 5 సెకండ్స్ బ్లింక్ చేసిన తర్వాత, 5 సెకండ్స్ ప్రెస్ చేసిన తర్వాత రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. వెయిటింగ్ ఫర్ వైఫై కనెక్షన్ ఇలా వస్తుంది. ఈ కెమెరా ఈ ఇన్స్టాలేషన్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు రొటేట్ అవుతుంది ఈ కెమెరా. ఇలా మనకు రొటేట్ అవుతుంది కెమెరా. రీసెట్ అయిన తర్వాత వెయిటింగ్ ఫర్ వైఫై కనెక్షన్ వస్తుంది. దీని తర్వాత మనకి ఫోన్లో ఈజీ క్యామ్ ప్లేస్ అని ఉంటుంది. మనకి ప్లే స్టోర్లో మన ఐఫోన్లో కూడా సేమ్ అప్లికేషన్ వేసుకొని సైన్ ఇన్ కావద్దు, ఎందుకంటే కొత్తగా వేసుకున్నాం కాబట్టి సైన్ అప్ కావాలి. ఇక్కడ మనకు లాగిన్ అడుగుతుంది, లాగిన్ కావద్దు, మనకు సైన్ అప్ కావాలి. ఇక్కడ మనం సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అప్ అని ఇండియా అవుతుంది. మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి, మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంట్రీ చేయండి. తర్వాత సెట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. అడ్మిన్ 1 2 3 మీ ఇష్టం, ఇలా మీకు గుర్తుండట్టు మళ్ళీ అవసరం లేదు. అంటే ఎప్పుడైనా యాప్ రీస్టార్ట్ అయినప్పుడు లాగిన్ చేస్తే అయిపోతుంది. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ యాక్ట్ చేసి ఓకే చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత CP+ ఆ కెమెరా మోడల్ నెంబర్ ఏంటంటే క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వైఫై, మీ యొక్క వైఫై ఇంట్లో ఏదైతే షాప్లో వైఫై ఉందో ఎంట్రీ చేసిన తర్వాత ఒక బార్ కోడ్ వస్తుంది. ఆ బార్ కోడ్ని కెమెరా ముంగట పెట్టండి. ఈ కెమెరా ముంగట పెడితే ఈ వైఫై బార్ కోడ్ని స్కాన్ చేసుకుంటుంది. ఈ యొక్క ఫోన్లో బార్ కోడ్ని ఒక కెమెరా స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసిన తర్వాత అప్పుడు ఒక యాడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పేరు ఇచ్చేసుకోవచ్చు. ఆ పేరు ఇచ్చేసుకొని సేవ్ కొట్టేసుకుంటే కెమెరా ఓకే అయిపోయినట్టుగా. థ్యాంక్ యూ.